హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ ఆల్మిక్స్ వీడియోస్. ఇది వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే పెట్టానన్నమాట. పార్ట్ 2 వచ్చేసి చాలా లేట్ అయ్యింది. అంటే కొన్ని పనుల వల్ల చేయలేకపోయాను, వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. ఇది వచ్చేసి హ్యాండ్ కటింగ్ అండి. హ్యాండ్ వచ్చేసి ఈ వీడియోలో చూపించిన విధంగా ఆది బ్లౌజ్ అయితే తీసుకొని నేను ఎలా అయితే మార్కింగ్ చేశానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా మార్కింగ్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్ హ్యాండ్స్. ఇంకా క్లారిటీగా కావాలంటే ఓన్లీ హ్యాండ్స్ కటింగ్ మాత్రమే క్లియర్గా పెడతాను. అయితే ఇది తీసాను కానీ ఈ వీడియోస్ మిస్ అయినాయండి. మళ్ళీ ఇది ఆల్రెడీ సేవ్ చేసి పెట్టాను కదా, ఇవి మాత్రం అలా ఉన్నాయి, కొన్ని అయితే మిస్ అయినాయి. అందుకని చెప్పేసి అది క్లారిటీగా చూపించలేకపోయాను. ఇది వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నమాట. మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా, అది తీసేసుకొని ఇలా క్రాస్గా అయితే పెట్టేసుకోవాలి. బ్లౌజ్ పీస్ మీద ఇలా నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అదేవిధంగా ఇలా పెట్టేసుకొని నీట్గా కింద 2 అంగుళాల వరకు క్లాత్ మడతేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత ఆది బ్లౌజ్ అయితే తీసుకొని ఫ్రంట్ ఉక్సులు ఉన్న వైపు తీసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఇలా ఉక్సులు ఉన్న వైపు అయితే తీసుకొని నెక్ డ్రా చేసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసేయాలి, కింద ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఎంత లెంత్ అయితే ఉందో అంత మార్కింగ్ చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇంచుమించు 6 అయితే ఉంటుందండి. చాలా వరకు 6 ఇంచులు అయితే సరిపోతుంది. ఎక్కువ శాతం అయితే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 6 ఇంచులే సరిపోతుందండి. ఇదైతే 6 ఉంది, పెట్టేశాను. తర్వాత కింద 4 హుక్స్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని కింద రౌండ్ షేప్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకోవడమే. ఇది మార్కింగ్ సరిగా కనిపించడం లేదు. మీకు కటింగ్ వీడియో ఇంకా క్లారిటీగా లేదు అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. నేనైతే నా పద్ధతిలో ఇలా అయితే కటింగ్ చేస్తాను ఫ్రెండ్స్. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ అయితే ఇలా తీసేసుకోవాలన్నమాట. దీనికోసం కొలతలు అవి ఇవి నేనైతే ఏం చూడనండి. నేను ఇలా సింపుల్గా ఈజీ వేలో ఇలా అయితే కటింగ్ చేసేస్తాను. మరి నేను చేసిన ఈ కటింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు షేప్ పట్టీలు అయితే తీసేస్తాను. 2 ఇంచులు మడతేసుకున్నాం కాబట్టి ఇలా నేనైతే ఓన్లీ లెంత్ మాత్రం ఒక్కటే చూసుకుంటానండి. ఎందుకంటే ఇలా మడతేసి 2 ఇంచులే తీస్తాం కాబట్టి పైన ఖర్చు కింద ఖర్చు వదిలేసి ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా అయితే కట్ చేస్తాను. అంతేనండి, చాలా సింపుల్గా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు. కొలతలు అయితే గుర్తుంచుకోవాలి, ఇలా తీయాలి అలా తీయాలని ఏమీ ఉండదు కాబట్టి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఆది బ్లౌజ్తో ఇలా సింపుల్గా కట్ చేసుకోండి, సరిపోతుంది. బ్యాక్ పార్ట్ కటింగ్ చూడని వాళ్ళు నా ఛానల్లో పార్ట్ 1 వీడియో అయితే ఉంటుంది, చూసేయండి. ఫుల్గా బ్లౌజ్ మొత్తం కటింగ్ అయితే అర్థమవుతుందండి. ఇది వచ్చేసి ఉక్సులు కాజాల పట్టీకి అయితే తీస్తాను. నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అన్నీ ఒకేసారి కట్ చేసి పక్కన ఉంచేస్తానండి. ఎందుకంటే అవి కట్ చేయకుండా మళ్ళీ క్లాత్ పక్కన పెట్టేసి మళ్ళీ మర్చిపోయి అవి ఎక్కడో చోట పడేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి ముందే మొత్తం కట్ చేసేసుకొని బ్లౌజ్లో అయితే పెట్టేస్తానన్నమాట. ఇది అండి కటింగు. నా ఛానల్లో కుకింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్, ఆల్ మిక్స్ వీడియోస్ అన్నమాట, అన్నీ ఉంటాయి, చూసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీ ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అంటే బ్లౌజ్ ఇలా కట్ చేయాలి, ఇలానే కట్ చేయాలని అయితే నేనైతే చెప్పను. నా పద్ధతిలో నేను ఎలా కట్ చేస్తానో వీడియో అయితే పెట్టాను, అంతే ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చేయండి. మీ చిన్న లైక్ ద్వారా ఈ వీడియో మరొకరికి వెళ్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ లైనింగ్ క్లాత్ కూడా ఇలా ఒకేసారి కట్ చేసేసాను అనమాట. లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇదిగోండి, మనం ఆల్రెడీ
క్రాస్ తీసుకుంటాం కాబట్టి లైనింగ్ పీస్ అలాగే బ్లౌజ్ పీస్ కూడా క్రాస్లోనే తీసుకుంటే బ్లౌజు చాలా బాగా వస్తుందండి షేపు. ఓకేనా, అలా కాకుండా మామూలుగా బ్లౌజ్ పీసు మామూలు కటింగ్లో తీస్తే ఎదర ఫ్రంట్ బాగా రాదనమాట. ఇది ఒక టిప్పు గుర్తుపెట్టుకోండి తెలియని వారైతే. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే చిన్న టిప్ అయితే పాటించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి ఈ చిన్న వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మీ అమూల్యమైన లైక్ని ఇవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.